రాష్ట్రంలో అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఎక్కువయ్యాయి. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి జంప్ కావడంతో ఆయా నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీల నియామకం ఇప్పటి వరకు జరగలేదు. కొత్త వారికి ఛాన్స్ ఇచ్చేందుకు పార్టీ పెద్దలు జంకుతున్నారా? పార్టీని నడిపిస్తామని కొందరు నేతలు ముందుకొచ్చినా వారికి బాధ్యతలు ఎందుకు అప్పగించడం లేదు? పార్టీ ఇన్ఛార్జీలను నియమించకపోవడం వెనుక ఏదైనా పొలిటికల్ మతలబ్ దాగుందా? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గడ్డుకాలం ఎదుర్కొంటుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దాదాపు 10 మంది హస్తం పార్టీ గూటికి చేరారు. దాంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ గులాబీ పార్టీ హైకోర్టును ఆశ్రయించడంతో 4 వారాల్లో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించడం జరిగాయి. అయితే ఇప్పటి వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడటం పక్కా అంటుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలను నియమించకపోవడంపై పార్టీ శ్రేణులు మాత్రం పరేషాన్ అవుతున్నారట. ఇప్పటికైనా పలు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించాలని పార్టీ పెద్దలను కోరుతున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా అన్ని చోట్ల పార్టీ కొత్త ఇన్ఛార్జీలను నియామకం జరగలేదు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని నడిపిస్తామని కొందరు నేతలు ముందుకొస్తున్నా వారికి బాధ్యతలు అప్పగించేందుకు హైకమాండ్ పెద్దలు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్ పార్టీ మారారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి దాదాపు 3 నెలలు దాటింది. ఇప్పటి వరకు ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. అలాగే స్టేషన్ గన్పూర్, షేర్లింగంపల్లి, భద్రాచలం, బాన్స్వాడ, జగిత్యాల, గద్వాల్, చేవెళ్ల, పటాన్చెర్ నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీల నియామకం జరగలేదు. ఇక షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ బాధ్యతలు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణంరావుకు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. గాంధీ పార్టీ మారాక కేడార్ మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. దాంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీని హ్యాండిల్ చేసే నేతే పార్టీకి కరువయ్యారు. దాంతో మాధవరంకు ఆ బాధ్యతలు అప్పగిస్తే డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చని పార్టీ పెద్దల ఆలోచనగా ఉందట. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు. మరోవైపు పటాన్ చెరువు నియోజకవర్గ బాధ్యతల కోసం లోకల్ లీడర్ల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీలో సీనియర్లుగా ఉన్న కొలాన్ బాలరెడ్డి, ఆదర్శ్ రెడ్డి నియోజక ఇన్ఛార్జ్ బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావును కలిసి లాబింగ్ కూడా షురూ చేశారు. కానీ వారిలో ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలో తెలియక పార్టీ పెద్దలు తర్జనా భర్జనా పడుతున్నట్టు సమాచారం. మరోవైపు స్టేషన్ గన్పూర్ లోను పార్టీకి కొత్త ఇన్ఛార్జ్ లేడు. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్యను కాదని పార్టీ హైకమాండ్ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చింది. అయితే కడియం కాస్త పార్టీ మారడంతో ఇన్ఛార్జ్ పదవిపై రాజయ్య ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు ఇవ్వడంపై అధిష్టానం క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు కొత్తగూడెంలో తాత్కాలిక ఇన్ఛార్జిగా తాతా మధు ఉండగా పూర్తి స్థాయి బాధ్యతలు ఎవరికి ఇస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇవే కాకుండా మిగతా నియోజకవర్గాల్లోనే ఇదే పరిస్థితి ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నియోజకవర్గ ఇన్ఛార్జీల విషయంలో పార్టీ హైకమాండ్ ఆచితూచి అడుగు వేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ ఆలోచిస్తుందట. అలా జరిగితే ఉప ఎన్నిక రావడం ఖాయం. అంతలోపే పార్టీకి కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తే వారిని కాదని మరొకరిని అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. దాంతో నేతల మధ్య చీలిక వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే పార్టీ ఇన్ఛార్జీలను నియమించడం లేదని చెబుతున్నారు. ఒకవేళ వారిపై అనర్హత వేటు పడకపోతే మాత్రం కొత్త వారికి అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు.